ప్రపంచానికి శుభవార్త, త్వరలో హార్మూజ్ పునఃప్రారంభం. హార్మూజ్ ఏదైతే పునఃప్రారంభం అవ్వట్లేదో ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయనేది చాలామంది చూసాం. చుట్టూ తిరిగి రావాల్సిన వల్ల చమురు ధరలు ఇంకా పెరుగుతున్నాయి, సమయం పట్టేలా ఉంది. మొత్తం సముద్రం దాటుకుంటూ రావడం, కరెక్ట్గా పవనాలు వీచే టైము, ఎప్పుడు సముద్రంలో ఎటువంటి అల్లకల్లోలం ఏర్పడుతుందో, ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో తెలియని నేపథ్యంలో ఇక్కడ మరొక్కసారి హార్మూజ్ తెరుచుకోవడం అనేది ఒక శుభ పరిణామంగా మనం పరిగణించవచ్చు. ప్రస్తుతం దోహాలో అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ప్రపంచానికి ఒక శుభవార్త అందింది. ఒకవేళ చర్చలు సఫలమైతే వచ్చే 30 రోజుల్లో హార్మూజ్ జలసంధి పునఃప్రారంభమయ్యే వచ్చే నెల రోజులు, అంటే జూన్ మాసం ఎండింగ్కి, అంటే జూన్ మంత్ ఎండింగ్ కల్లా ఒక శుభవార్త రావచ్చు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే. ఇదే జరిగితే హార్మూజ్లో ప్రపంచ దేశాల నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం కొనసాగించొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒప్పందం జరుగుతున్నట్లు సమాచారం ఉంది. మరోవైపు ప్రివెంటివ్ స్ట్రైక్స్, అంటే ముందు జాగ్రత్తగా ఇరాన్కు మద్దతుగా ఉండే కొన్ని ముస్లిం దళాలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మా మీద అటాక్స్ చేయొచ్చు, మాకు ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు అనే ఆలోచనతోనే మేము ముందుగానే స్ట్రైక్ చేస్తున్నామని ఆ నేవల్ కమాండరు అలాగే ఆ ఎయిర్ ఫోర్స్ కమాండర్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ట్రంప్ ధృవీకరించలేదు. మొత్తానికి హార్మూజ్లో ఇరాన్ సముద్రపు మైన్లను అమర్చిన నేపథ్యంలో వాటి ఒప్పందం కుదిరిన వెంటనే తక్షణమే అమెరికా వాటి తొలగించే ప్రక్రియ చేపట్టినట్టు సమాచారం. అంటే సముద్ర గర్భంలో కొన్ని మైన్లు పెట్టారు. ఒకవేళ దాన్ని ఏమంటారు, జలాంతర్గామిని సబ్మెరైన్స్ కూడా ఒకవేళ వెళ్ళినా కూడా వాటిని కూడా పేల్చేసే సత్తా ఉన్న మైన్లను ఇరాన్ హార్మూజ్కి కింద భాగంలో అమర్చినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళ మాట కాదని ఎవరైనా వెళ్తే వాళ్ళు రిమోట్ సెన్సార్ కంట్రోల్ ద్వారా వాటిని పేల్చి ధ్వంసం చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందాలు కానీ కుదిరితే అమెరికా వాటిని తొలగిస్తుంది, డిస్మాండిల్ చేస్తుంది అని కూడా వార్త వస్తుంది. ఇది ఇప్పట్లో చల్లారేలాగా అయితే అనిపించడం లేదు. ఒకవేళ యుద్ధం కొనసాగితేనే అందరూ చెప్తున్నారు తప్ప యుద్ధం సద్దుమణుగుతుందని ఏం లేదు. అమెరికా వాడు చైనాతో జరిగిన చర్చల్లో కూడా తోక ముడుచుకు వచ్చేయడం, ఆ కోపాన్ని కూడా ఇక్కడ ఇరాన్పై చూపించే అవకాశము లేకపోలేదు. మరోవైపు చిన్న దేశాలపై మరొక్కసారి క్యూబా మీద కూడా అమెరికా దృష్టి మళ్లించి అటు కూడా దాడులు చేయాలని చూస్తుంది. వాడికి ఎప్పుడు వాడి దేశము వాడి స్వార్థమే, ఎటు వాళ్ళతో సంబంధం లేదు. ఎవడెలా పోయినా మాకు అనవసరం, అమెరికన్స్ ఫస్ట్, రిమైనింగ్ ఆల్ నెక్స్ట్. సో ఈ సిద్ధాంతంతో మరొక్కసారి ఈ చర్చలు సఫలమవుతాయా అవ్వవా? అసలు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా గడిచిన రాత్రిలో మరలా ఎందుకు అమెరికా ఇరాన్పై దాడులు చేసింది అంటే ఎవరు సమాధానం చెప్పలేరు. అమెరికా ట్రంప్ కూడా దీనికి ధృవీకరించలేదు. బట్ కమాండోలు, కెప్టెన్స్ మాత్రం దీనిని ధృవీకరించారు. అయితే ప్రస్తుత చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చి ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు అయితే నెలకొన్నాయి. బట్ క్వశ్చన్ మార్కే. అందుకే ఇక్కడ కూడా ఈ పత్రికలో త్వరలో హార్మూజ్ పునఃప్రారంభం క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇది అప్పుడప్పుడే సద్దుమణిగే వ్యవహారంలాగా కనిపించడం లేదు.